నమస్తే. ఇవాళ చూసారు కదా ఎక్కడ వచ్చాను ఛత్రపతి ఏంటి పుట్టినరోజా జయంతి బర్త్డే బర్త్డే ఛత్రపతి శివాజీ బర్త్డే అండి. ఇవాళ వైజాగ్ సత్యాన్ని ఏదో వచ్చాము తీసుకొచ్చాయండి. వైజాగ్ వచ్చాం, సంతోషం అండి. వంటలు అవి చేస్తున్నారు అక్కడ. భోజనాలు ఉంటాయి ఉండవు మనకు తెలియదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఛత్రపతి శివాజీ జయంతి రోజు నాకు అవార్డు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను హిందూ యాక్టివిస్ట్ను. హిందువుల కోసం నేను ఎప్పుడు ఫైట్ చేస్తాను. గతంలో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసినప్పుడు వెళ్ళి ఫైట్ చేశాను. నిన్నగా మొన్న అక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో కూడా అక్కడ పంతులు గారి పైన రంగరాజుల పైన దాడి చేసినప్పుడు కూడా వెళ్ళి పోరాటం చేశాను. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ హిందూస్. థ్యాంక్ యూ. చూసారు కదా, సంతోషం అండి. వైజాగ్ సత్యం ఉంటమాట తోపుట్టి కింద తప్పుడు కింద ఎక్కడ తీసుకెళ్ళినా కూడా తీసుకెళ్ళడం వల్లనే ఇంటి దగ్గర షూటింగ్లు ఎంటలకు ఎలాగే వెళ్ళలేకపోతున్నానండి. అదే 2 days నుంచి కూడా పాపం 2 ఇంటర్వ్యూలు ఇప్పించాడు, 2000 ఇప్పించాడండి. ఒక బస్తా కొనేసుకుంటాను, గొడవ ఉండదు. మళ్ళీ 2 నెలల వరకు ఇంట్లో 4-5 రకాల పచ్చళ్ళు ఉంటే 2 కూరగాయలు కొనుక్కుంటే సరిపోతాయండి. హ్యాపీ, అలా సంతోషపడతాను. ఇవాళ మంచి ఇంటర్వ్యూ అండి, చాలా మంచిగా అడిగాడు తన్నేనన్నీ కూడా. భోజనం పెట్టారండి, ఫుడ్ వేడి ఫుడ్. దాంట్లో కర్రీస్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇంత మట్టికి నేను ఎక్కడ కూడా తినడం బాగున్నాయి. సాంబారు చాలా బాగుందండి. హ్యాపీగా తినేసి వచ్చాము, గంట కొడుకున్నాం, ఇక్కడికి వచ్చామండి. చాలా సంతోషం. హ్యాపీగా నేను బయట అలా హ్యాపీగా తిరగటం అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి అంటే ఎవరు పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి మా నాన్నగారు కూడా చాలా తిట్టారు, అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వెళ్ళకూడదు. కానీ వాళ్ళందరికీ సిగ్గండి, వెళ్ళరు. నేనైతే పిలవటం పాపం వెళ్ళిపోతాను. మా తమ్ముడు అంటాడు, కనగట్టి అడ్రస్ చెప్తే వెళ్ళిపోతుంది అంటారు. అలాగా దూరం చేశారు. ఇప్పుడు వెళ్ళండి, నువ్వు తోపుట్టి కింద వైజాగ్ సత్యా ఉన్నాడండి, తమ్ముడి కింద చాలు. సిటీలో బతికినంతకాలం హ్యాపీగా ఇలా ఉంటాం. కొంచెం ఖాళీ చేయకుండాక ఇంటికి వెళ్ళిపోతారండి. అప్పుడు గవర్నమెంట్ స్థలం ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. కట్టుంటే లేకపోతే లేదు. అది అమ్మేసి బ్యాంక్ వేసుకుంటారు. నాకు ఈ లోపల నెల్లూరు ప్రోగ్రామ్ కూడా నేను కట్టిస్తాను అంది. అప్పుడు మరి అప్పుడు మూడు ఎలా మాత్రం మనం చెప్పలేం కదండి. ఆ టైంకి దేవుడు ఎలా నిలబడతాడో ఎవరు ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. అంతేనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గాజులు బాగున్నాయంటారా? సరేనండి. హాయ్ బాయ్ నమస్తే అండి. అన్నీ చదువుతున్నారండి. ఒక అరగంటలో అన్నీ కూడా ప్రోగ్రాంలు ఉంటాయి. వైజాగ్ సత్యాకి కూడా అవార్డు ఇస్తారంటండి. అందుకు సరేనండి. హాయ్ బాయ్ నమస్తే.